జబర్దస్త్ ఈటీవీలో ప్రసారం అవుతున్న ది బెస్ట్ షో. ఈ జబర్దస్త్లో వచ్చేటువంటి కామెడీ స్కిట్స్కి విరగబడి చూసే అభిమానులు ఉంటారు. అయిపోయినా యూట్యూబ్లో మళ్ళీ చూసేటువంటి చాలా చాలా థికెస్ట్ అభిమానులు ఉంటారు. ఇందులో హైపర్ ఆది, అతని స్కిట్ అంటే విపరీతమైనటువంటి అభిమానం. అతని పంచెస్ క్షణం కూడా గ్యాప్ లేకుండా రావడంతో అభిమానులే కాదు, అక్కడ కూర్చున్న జడ్జెస్ అయిన నాగబాబు, రోజా కూడా విరగబడి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ ఉంటారు. తన మీద తాను సెటైర్స్ వేసుకోడు కానీ తన టీమేట్స్ మీద దుమ్ము దులిపేస్తాడు. ఎక్కువ మాట్లాడితే ఆడాళ్లపైన, పెళ్లిళ్లపైన వెర్టకారపు జోకులేసి నవ్వించడంలో ఆది సిల్వర్ స్పూన్తో ఫీడ్ చేసుకున్నాడని చెప్పొచ్చు. మరి ఇంత టాలెంటెడ్ ఉన్నాడు కాబట్టే టీమ్మేట్గా సాధించిన తన ప్రయాణాన్ని ఇప్పుడు టీం లీడర్గా వెలగపెడుతున్నాడు. అలాగే ఇండస్ట్రీలో కూడా రైటర్గా, అలాగే యాక్టర్గా తనదైనటువంటి ప్రతిభని చూపిస్తున్నాడు హైపర్ ఆది. కానీ అతను చేసే స్కిట్స్లో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉండటం వల్ల గతంలో మహిళా సంఘాలు ఆయనపై తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఇవన్నీ అలాగూ జబర్దస్త్లో మామూలే కనుక ఆ మహిళలే మళ్ళీ చూస్తారనుకోండి, అది వేరే విషయం. సో ఏది ఏమైనా హైపర్ ఆది మరొకసారి శృతి మించిపోయాడంటూ నెటిజన్లు ఆయన భర్తం పట్టే పనిలో బిజీగా ఉన్నారు. మరి గత వారం ప్రసారమైనటువంటి ఎపిసోడ్లో తన జోడి అయినటువంటి శాంతి స్వరూప్, రాఘవేంద్రరావు గారు నన్ను చూస్తుంటే ముందుగా యాపిళ్ళు పండ్లతో నన్నే కొట్టేవాడనగా, నువ్వేమన్నా రోజా గారు అనుకుంటున్నావా నిన్ను పండ్లతో పావురాలతో కొట్టడానికి అంటూ చెబుతూ ఉండగా అక్కడ పక్కనే కూర్చున్న అనసూయ నాలుగు ఖర్చుకుంటుంది. ఇక ఏం మాట్లాడో తెలియక రోజా గారు కూడా షాక్కి గురవుతారు. ఇదొకటైతే ఆ తరువాత సుడిగాలి సుధీర్, అసలు నేనెవరో నీకు తెలుసా అని సుధీర్ అంటే, ఎందుకు తెలీదు, నీకు బాగా తెలిసిన నంబర్ ఒకటి ఉంది కదా, 7766990000, ఈ నంబర్లంతా కూడా నీ లిస్టులోకే వస్తాయి కదా అన్నారు. ఇంతకీ ఆ నంబర్ ఏంటంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మహిళల లిస్టు అంత నంబర్లే కదా అని చెప్పాడు. దీంతో మిగతా వాళ్ళు కూడా షాక్కి గురయ్యారు. దీని పట్ల మాత్రం నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మొత్తం ఉన్నటువంటి ఆడాలంతా అతని లిస్టులో ఉన్నట్టయితే నీ తల్లి చెల్లి కూడా ఆ లిస్టులో ఉన్నట్టే కదా, ఇంత చీప్గా ఎలా మాట్లాడతావు ఆది అంటూ అతనిపై ఫైర్ అవుతున్నారు. ఇంకొందరు అసలు నోటితో చెప్పలేని పదాలతో దూషించేస్తున్నారు. ఇంకొందరైతే ఎందుకులేండి, హెడ్డింగ్ ప్రకారం వాళ్ళు అనాల్సిన మాటలు అనేస్తున్నారు. సో దీనిపైన ఎవరు ఎప్పుడు రియాక్ట్ అవుతారా అంటే లేదని చెప్పాలి. షో కదా ఫ్లోలో వెళ్ళిపోతుంది అనుకుంటారు, కానీ కొంచెం టంగ్ని జాగ్రత్తగా పెట్టుకోండి అంటూ కొంతమంది డైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా హైపర్ ఆది తన స్టైల్ మార్చుకుంటారా చూద్దాం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.